2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి 2వ స్థానాధిపతి అయిన సూర్యుడు శనితో కలిసి ఉన్నారు 9వ స్థానంలో. దీని మూలం కుటుంబ పరంగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఇక్కడ గురువు ఒక్కడే యోగిస్తున్నాడు, అలాగే శుక్రుడు యోగిస్తున్నాడు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. బుధవారము, గురువారము, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారి ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమాధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉండటం మూలంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 6వ స్థానం అధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. విపరీత రాజయోగాన్ని ఇస్తారు. గురువు ధనానికి కారకుడు, సంతోషానికి కారకుడు. అలాంటి గురువు విపరీత రాజయోగాన్ని ఇచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలకి ఖర్చు అంటూ ఎక్కువగా పెడుతూ ఉంటారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. మీ జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు 7వ స్థానం అధిపతి శని 9లో ఉండి రవి కుజుడు ఇద్దరు బద్ధ శత్రువులు అన్నమాట శనికి. ఈ విధంగా ఉండటం మూలంగానే మీకు మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే దశమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో శత్రు గ్రహమైన శనితో కలిసి ఉండటం మూలంగానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. చాలా జాగ్రత్త తీసుకోండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. ఇంకా ఇబ్బందిగా ఉంటే నవగ్రహ హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.